హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కాలంగా చాలా మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పాఠశాలల్లో అయితే ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నారో అటువంటి పాఠశాలల్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖలో 6,534 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,937 అయితే ఎస్జిటి పోస్టులు 3,597 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 6,534 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. మరి దీనికి ఎవరైతే అభ్యర్థులు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో అటువంటి వారు ఆఫ్లైన్ విధానంలో అంటే అప్లికేషన్ ఫామ్ ను ఫిల్అప్ చేసి ఆ ఫామ్ ను ఎంఈఓ లేదా ఎంఆర్సి కార్యాలయంలో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మరి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే ఆగస్టు 16 నుంచి ఆగస్టు 21 వరకు మరి దరఖాస్తు చేయడానికి సమయం అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనం నోటిఫికేషన్ లో ఇంకా పూర్తి వివరాలు చూద్దాం. ఎంపిక రాత పరీక్ష లేదా మెరిట్ ప్రతిపాదికన అకాడమిక్ 75%, ప్రొఫెషనల్ 25% అనేది ఉంటుంది. ఇక నియామక కాలం చూసినట్టయితే సెప్టెంబర్ 1, 2026 నుండి ఏప్రిల్ 30, 2027 వరకు 8 నెలల కాలానికి తాత్కాలికంగా నియమించడం జరుగుతుంది. స్థానికత మీ గ్రామం లేదా మండలానికి చెందిన అభ్యర్థులకు ప్రాధాన్యం. ఇక అర్హత టెట్ అభ్యర్థులకు ప్రాధాన్యం. డిఎల్ఈడి ఎస్జిటికి అయితే మరి బిఈడి స్కూల్ అసిస్టెంట్స్ కి అయితే ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1,250 పోస్టులు అనేవి ఉన్నాయి. మరి ఇది మామూలుగా సమాచారం. మరి ఒకసారి మనం నోటిఫికేషన్ కూడా గమనిద్దాం. మరి ఇక్కడ నోటిఫికేషన్ ను మనం చూస్తే ఆగస్ట్ 13 అంటే నిన్న ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6,534 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను భర్తీ చేస్తున్నారు. ఇందులో గవర్నమెంట్, జెడ్పీపీ, ఎంపీపీ, మున్సిపాలిటీ మరియు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ లో ఉంటాయి. మరి మొత్తంగా స్టేట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 8 months 8 నెలల కాలానికి ఈ నియామకం అనేది జరగబోతోంది. మరి ఈ నియామకానికి ఎవరైతే ఎంపిక అవుతారో అటువంటి వారికి 12,500 రూపాయలు స్కూల్ అసిస్టెంట్స్ కు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎస్జిటిలకు 10,000 రూపాయలు ప్రతి నెల మరి గౌరవ వేతనంగా అందించడం జరుగుతుంది. కాబట్టి మరి ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఒకవేళ మీరు వీటికి అప్లై చేసుకోవాలి అని అనుకున్నట్టయితే మరి అప్లై చేసుకోవచ్చు. మరి అర్హత, ఆసక్తి ఉన్నట్టయితే. ఇక జిల్లాల వారీగా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ఖాళీలు ఒకసారి మనం గమనిస్తే శ్రీకాకుళం ఎస్జిటి 4, స్కూల్ అసిస్టెంట్ 73, మొత్తం 77 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అల్లూరు సీతారామరాజు 385 ఎస్జిటి 4, స్కూల్ అసిస్టెంట్, మొత్తం 389 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విశాఖపట్నం 4 ఎస్జిటి 46, స్కూల్ అసిస్టెంట్, మొత్తం 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనకాపల్లి 11 ఎస్జిటి 73, స్కూల్ అసిస్టెంట్, మొత్తం 84 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాకినాడ 23 ఎస్జిటి 121, స్కూల్ అసిస్టెంట్, మొత్తం 144 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంబేద్కర్ కోనసీమ 28 ఎస్జిటి 108, స్కూల్ అసిస్టెంట్, మొత్తం 136 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈస్ట్ గోదావరి 9 ఎస్జిటి 104, స్కూల్ అసిస్టెంట్, మొత్తం 113 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోలవరం 87 ఎస్జిటి 8, స్కూల్ అసిస్టెంట్, మొత్తం 95 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఏలూరు 11 ఎస్జిటి 32, స్కూల్ అసిస్టెంట్, మొత్తం 43 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వెస్ట్ గోదావరి 8 ఎస్జిటి 92, స్కూల్ అసిస్టెంట్, మొత్తం 100 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కృష్ణాలో ఎస్జిటి పోస్టులు లేవు, కేవలం స్కూల్ అసిస్టెంట్ 62 పోస్టులు ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ 2 ఎస్జిటి 81, స్కూల్ అసిస్టెంట్, మొత్తం 83 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గుంటూరు ఎస్జిటి లేవు, 92 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బాపట్ల 2 ఎస్జిటి 61, స్కూల్ అసిస్టెంట్, మొత్తం 63 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పల్నాడు 33 ఎస్జిటి 134, స్కూల్ అసిస్టెంట్, మొత్తం 167 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రకాశం 104 ఎస్జిటి 137, స్కూల్ అసిస్టెంట్, మొత్తం 241 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మార్కాపురం 282 ఎస్జిటి 180, స్కూల్ అసిస్టెంట్, మొత్తం 462 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నెల్లూరు 365 ఎస్జిటి 76, స్కూల్ అసిస్టెంట్, మొత్తం 441 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తిరుపతి 502 ఎస్జిటి 97, స్కూల్ అసిస్టెంట్, మొత్తం 599 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ చిత్తూరు 156 ఎస్జిటి 93, స్కూల్ అసిస్టెంట్, మొత్తం 249 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
కడప 225 SGT 135 స్కూల్ అసిస్టెంట్ మొత్తం 360 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్నమయ్య 122 SGT 45 స్కూల్ అసిస్టెంట్ మొత్తం 167 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనంతపురం 179 SGT 222 స్కూల్ అసిస్టెంట్ మొత్తం 401 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సత్యసాయి 63 SGT 161 స్కూల్ అసిస్టెంట్ మొత్తం 224 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కర్నూలు 707 SGT 543 స్కూల్ అసిస్టెంట్ మొత్తం 1250 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నంద్యాల 285 SGT 150 స్కూల్ అసిస్టెంట్ మొత్తం 442 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా గమనిస్తే 3597 SGT 2937 స్కూల్ అసిస్టెంట్ అన్ని కలిపి 6534 పోస్టులను మరి ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. మరి ఈ పోస్టులకు సెప్టెంబర్ 1, 2026 నుండి ఏప్రిల్ 30, 2027 వరకు అంటే దాదాపు మనకు 8 నెలల పాటు పనిచేయాల్సి ఉంటుంది. మరి ఈ నియామకాన్ని మనం గమనించినట్లయితే ఎవరైతే ఎస్జిటిగా ఎంపిక అవుతారో వారికి నెలకు 10,000 రూపాయలు, స్కూల్ అసిస్టెంట్ గా ఎంపికైనటువంటి వారికి 12,500 రూపాయలను గౌరవ వేతనంగా మరి ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ సెలక్షన్ ప్రాసెస్ ని మొత్తం ఆగస్టు 29, 2026 లోపు కంప్లీట్ చేయాలి అంటూ మరి కమిషనర్ గారు ఆదేశించడాన్ని మనం ఈ ఉత్తర్వుల్లో చూస్తూ ఉన్నాం. ఇక ఈ నియామకానికి సంబంధించి మనం గైడ్ లైన్స్ అనేవి ఒకసారి గమనించినట్లయితే ఎంఈఓ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ షెల్ ఇష్యూ ఏ ప్రెస్ నోట్ ఇండికేటింగ్ ద నంబర్ ఆఫ్ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ అలాటెడ్ టు ఈచ్ స్కూల్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ అండ్ మీడియం వైజ్. Number 2, eligible candidates willing to work as academic instructors shall submit their application at the MRC on or before August 19, 2026. In turn, MEOs will submit all the received applications to DEO. The DEO are requested to identify and select the candidates based on merit. Merit shall be considered based on academic and professional marks in 75:25 ratio. మరి ఇక్కడ చూడొచ్చు ఎంఈఓకు అంటే ఎంఆర్సి కార్యాలయంలో ఎంఈఓకు ఆగస్టు 19 లోపు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ఎంఈఓలు డిఈఓకు సబ్మిట్ చేస్తారు. డిఈఓలు అప్లై చేసిన వారిని ప్రకారం మెరిట్ అనేది తయారు చేస్తారు. మెరిట్ అనేది 75:25 రేషియోలో అది కూడా అకాడమిక్ ప్రొఫెషనల్ కు ఇవ్వడం జరుగుతుంది. అంటే మనకు అకాడమిక్ లో వచ్చినటువంటి మార్క్స్ కు 75% వెయిటేజ్, బిఈడి గానీ డిఈడి గానీ అటువంటి వాటికి 25% వెయిటేజ్ ఇస్తూ మెరిట్ అనేది తయారు చేస్తారు. Next, note, preference shall be given to the candidates who are native of the village or mandal. If anyone not available in the native village or mandal, consider the candidates from other mandals also. అంటే నేటివ్ మండలం ఆ మండలంలో ఉన్నటువంటి అభ్యర్థికి ప్రిఫరెన్స్ ఇస్తారు, లేకపోతే పక్క మండలం వారికి కూడా మరి ఛాన్స్ ఇస్తారు. ఇఫ్ ఎనీ టెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్ ఈస్ నాట్ అవైలబుల్ టు ద పోస్ట్, దెన్ కన్సిడర్ ద క్యాండిడేట్ హూ ఈజ్ హ్యావింగ్ ద అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ టు ద కన్సర్న్ పోస్ట్. మరి టెట్ అనేది అయితే ఉండాలి, టెట్ లేకపోయినప్పటికీ మరి కన్సిడర్ చేయండి అంటూ ఇక్కడ అకాడమిక్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ని బేస్ చేసుకొని అని ఇవ్వడం జరిగింది. అట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ద ఫాలోయింగ్ కమిటీ విల్ బి కాన్స్టిట్యూటెడ్ అండ్ ద సెలెక్ట్ ద క్యాండిడేట్ స్కూల్ వైజ్ అండ్ సబ్జెక్ట్ వైజ్. మరి కమిటీ చైర్మన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్ గా, డిఈఓ కన్వీనర్ మెంబర్ గా, అలాగే డైట్ ప్రిన్సిపల్ లేదా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మెంబర్ గా మొత్తం ఈ ముగ్గురు కలిపి ఒక కమిటీగా ఈ సెలక్షన్ ప్రాసెస్ ను కంప్లీట్ చేయడం జరుగుతుంది. After approval of selected candidates from district collector, communicate the list of selected candidates to the respective school management committees through concerned MEO for engaging academic instructors. The process of engaging academic instructors shall be completed by August 29, 2026. If any selected candidate not joined in the allotted school, the next meritorious candidate shall be considered. The services of academic instructor shall be engaged from September 1st to April 30, 8 months in the school. Their services are purely temporary and shall automatically cease from May 1st, 2027. All selected academic instructors shall open bank accounts in any nationalized bank and furnish the bank name and account number to the concerned MEO. The honorarium shall be paid strictly as per the rules by crediting the amount directly into the bank accounts through online mode. All MEOs shall submit the attendance details of academic instructors working in their respective mandals to the DEO by the 2nd of every month without fail. If any MEO fails to submit the attendance by the 2nd, action will be initiated against such MEO. The honorarium of academic instructors shall be transferred from the DEO office directly to their bank accounts by every month based on attendance submitted by the concerned MEO. అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి
ఇక్కడ ఈ కమిటీ అనేది అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపిక అయినటువంటి అభ్యర్థులు 8 నెలల కాలానికి పనిచేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ సెలెక్ట్ అయి ఆ పోస్ట్ లో జాయిన్ కాకపోతే తర్వాత మెరిట్ లో ఉన్నటువంటి అభ్యర్థిని పిలవడం జరుగుతుంది అంటూ దీంట్లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత అభ్యర్థుల యొక్క అటెండెన్స్ ను ప్రతి నెల 2వ తారీఖు ఎంఈఓలు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది డిఈఓ ఆఫీస్ కు. డిఈఓ ఆఫీస్ నుంచి నేరుగా అభ్యర్థుల యొక్క బ్యాంక్ ఖాతాలో నగదు జమ అవుతుంది. కాబట్టి మరి అభ్యర్థులు బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని ఆ బ్యాంక్ అకౌంట్ వివరాలు మరి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ కు సంబంధించిన గైడ్ లైన్స్ అనేవి ఉన్నాయి. మరి ఎవరైతే అభ్యర్థులు అప్లై చేయాలనుకుంటున్నారో వారు ఆగస్టు 19, 2026 లోపు మీ యొక్క దరఖాస్తును మీ దగ్గరలోని ఎంఆర్సి లేదా ఎంఈఓ కార్యాలయంలో సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ ఫామ్ అనేది కూడా మనకు అందుబాటులో ఉంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం, అప్లికేషన్ ఫర్ ద అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ ఫర్ ద ఇయర్ 2026-2027 అని. మరి ఈ అప్లికేషన్ ఫామ్ లో ఏవైతే ఫీల్డ్స్ అన్ని ఉన్నాయో ఈ ఫీల్డ్స్ అన్నిటిని కూడా మీరు ఫిల్అప్ చేసి మరి ఈ ఫామ్ ను దీనికి కావాల్సినటువంటి ఎన్క్లోజర్స్ అన్ని అటాచ్ చేసి ఈ ఫామ్ ను మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏదైతే మనం చివరి తేదీ పేర్కొన్నామో ఆ తేదీలోపు సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.